హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈ రోజు మనము వంకాయ వేపుడు చేసుకుందామండి. అందుకని నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. దీనికి కావాల్సినవి ఒక 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయలు రెంజలు తీసి తొక్కలు ఒలిసి పెట్టానండి. ఈ వెల్లుల్లిపాయ కచ్చాబెచ్చా దంచుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ తీసి పెట్టాను. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఈ వంకాయలు కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేస్తున్నానండి. ఇది తీసేవాలి, కాళ్ళు ఇవి తీసేవాలండి. ఇది తీసేసి ఇంకోండి చూడండి, లేత వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇంకోండి ఒక్కొక్క కాయలో కట్ చేసాం కదండి, 4 ముక్కలు కట్ చేసానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి వంకాయ వేపుడికి. కానీ చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసుకుంటే. ఇంకోండి ఇలా కట్ చేసుకోవాలి. నేను ఈ నీళ్ళలో ఉప్పు వేసానండి, కండ్ర రాకుండా ఉంటాయని ఉప్పు వేసి కలిపానండి మొత్తం కరిగేలాగా. అప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసానండి కట్ చేసి ఉప్పు వాటర్లో. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె వేస్తున్నానండి. నేను 3 స్పూన్లు ఉంటుంది నూనె వేసాను. ఇంకోండి సరిపోద్ది, వేపుడే కదా. ఇంకోండి నూనె వేడెక్కింది. 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి. గుళ్ళ మినపప్పు వేస్తున్నాను. ఒక 1/2 స్పూను ఆవాలు వేస్తున్నానండి. ఒక 1/2 స్పూను జీలకర్ర. ఇంకోండి కచ్చాబెచ్చా దంచాను వెల్లుల్లి రంజలు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఎండుమిరపకాయలు కూడా కట్ చేసాను, అవి కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసానండి. ఇవన్నీ అన్నీ వేసుకున్నాం కదండి. ఇంకోండి కొంచెం పోపు, కొంచెం బాగా వేగాలండి పోపు. ఇంకోండి పోపు వేగిపోయింది. నేను వంకాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇంకోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను, రుచికి సరిపడిన సాల్ట్ వేసేస్తున్నానండి. ఇప్పుడు ఉప్పు అది వేసుకున్నాం కదండి, ఇప్పుడు కలుపుతున్నానండి నేను. ఇంకోండి పోపు పైకి వచ్చేలా కలుపుకోవాలి, మొత్తం సాల్ట్ కూడా కలవాలండి ఇందులో. ఇంకోండి ఇలా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనము 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కొంచెం మగ్గి వరకు మూత పెట్టి తర్వాత మూత పెట్టకూడదండి. ఒక 5 నిమిషాలు నేను మూత పెడుతున్నాను. ఇంకోండి 5 నిమిషాలు అన్నాను కదా, చూడండి ఇలా మగ్గిపోయింది కదండి. ఇంకా మూత పెట్టకూడదండి, మళ్ళీ మూత పెడితే మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా ఉండదు. ఇంకా నేను మూత పెట్టను. ఇందులో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇంకోండి చిటికడంతా పసుపు వేస్తున్నానండి. పసుపు వేసాక కొంచెం కలుపుకుందాం. సిమ్లోనే ఉంచండి, ఐలో మాత్రం పెట్టుకోకూడదండి, మాడిపోతుంది, ముక్క మగ్గదు. ఇంకోండి మొత్తం పసుపు కలిసిపోయింది కదా, ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్దండి ఇది ఈ వంకాయ వేపుడు. ఇంకో చూడండి మగ్గిపోయింది కదా, ఇలా మగ్గితే సరిపోద్దండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం వేస్తానండి. ఇంకోండి కొంచెం కారం వేస్తానండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం కదా మనము, కొంచెం వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ కారం వేసాం కదండి, మనము 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందాం. ఇంకోండి ఇంకా అయిపోయి వచ్చింది ఇది. నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి, సన్నగా కట్ చేసుకొని. ఈ కొత్తిమీర వేసాక కొంచెం ఇలా కలుపుకుందాం. ఇంకోండి ఇంకా అయిపోయిందండి ఇది. నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ వేపుడు. చూడండి ఏ ముక్క కూడా మెత్తగా అవ్వలేదు, ముక్కలుగానే ఉంది చూడండి. ఇది నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి. ఇంకోండి ఇలా చేసుకుంటే మాత్రం ఈ వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇంకోండి చూడండి ఎక్కడ కూడా మెత్తగా అవ్వలేదు. ఏ పప్పు చారైనా మనం టమాటా పచ్చడైనా చేసుకొని ఇలాంటిది వంకాయ వేపుడి కానీ బంగాళదుంప వేపుడి కానీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. నంచుకోవడానికి పచ్చళ్ళలోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలాగున్నది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.